చెప్పేది నువ్వు ఈ ఊర్లో జనాన్ని నువ్వు తిక్కలదాను నేను తిక్కలోండి మనం చేసుకోవడానికి అవ్వడు రాడు గమ్మును మనమే చేసుకుందాం ఏంటి అబ్బచ్చా 3 ఏళ్ళుగా మీ కంటికి కనిపించింది దెక్కల్ది ఇప్పుడు మాత్రం ఎట్ట కనిపించిందంట. ఆ రోజు నన్నే నేను చూసుకోలేని పరిస్థితిలో ఉన్నా. బీడు భూములన్నీ పంట భూములు అయ్యాయి, మంచి సంపాదన. ఇంకో 4 రోజుల్లో నేను బిజినెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు చెప్పు ఓకేనా? అది పోతే మూడే పిల్లాన్ని పోషించాలా? పిల్ల నువ్వు నన్ను పోషించలేవా? ఏమంటావు పన్ను? కానీ నాకు 3 కండిషన్లు ఉన్నాయి. ఏంటవి? ఆడు నీకు బిస్కెట్ వేస్తాడు, పడుకోబాకే. మొదటిది, నా డబ్బు నీ డబ్బు అనకూడదు, మన డబ్బు. రైటా? రైట్. రెండోది, మా బిజినెస్ మీ బిజినెస్ కంటే ఏ రకంగానూ తక్కువ కాదు. రైటా? రైట్. ఇది 2.1 2 పాయింట్ల పైన మీ బుర్రకెక్కదుగా. మన కుటుంబం నాకు చాలా ముఖ్యం. అన్నిటికన్నా ముందు మీకు అదే గుర్తుకు రావాలి, లేదంటే అన్నంలో విషం పెట్టి చంపేస్తాను. వీటన్నిటికీ మీకు ఓకే అంటే రేపే మనం పెళ్లి చేసుకుందాం. ఆ రోజు అన్నిటికీ ఓకే అన్నా కదా. కానీ 1కి 10 సార్లు ఆలోచించుకోండి. నేను డైవర్స్ ఇచ్చే టైపు కాదు. అది నేను అడగను. సరే వదిలే, ఇప్పుడు మాత్రం వాళ్ళు ఒప్పుకున్నాం. కొన్ని విషయాలు అంతే, ఎన్నిసార్లు ఆలోచించినా చివరికి ముందనుకుందే చేస్తాం. ఎందుకు టైం వేస్ట్ చేయడం?